ఏదా నీకు మెంటలా? చిన్న పిల్లోడు నట్టింట్లో కూర్చొని టపాసాలు కాలస్తున్నావు. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మనం ఈ బుడ్డోడి మీద అయితే ప్రాంక్ చేయబోతున్నాం. లాస్ట్ వరకు చూసి మీరైతే నవ్వుకోండి. నీ పేరేం చెప్పాలకి? ఆ? ఏ క్లాస్ నువ్వు? ఏబిసిడీలు చెప్తా. సార్ ఏంటి సార్ అది? ఇప్పుడు రావా? ఇంకా అలా ఈ బుడ్డోడిని చూస్తా ఉంటే చిన్నప్పుడు నేను చేసిన అల్లరి పనులు పెత్తర పనులు అన్నీ ఒకేసారి గుర్తొచ్చాయి. ఇంకా వీణైతే మాటల్లో పెట్టేసి ఏ మాత్రం డౌట్ రాకుండా మనం అయితే ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేసేద్దాం. A few moments later. సైలెంట్ గా ఏ మాత్రం డౌట్ రాకుండా బ్యాక్ సైడ్ కి వెళ్లి మరి బల్లినైతే వీడినైతే వేసాను. ఏ మాత్రం భయపడలేదు. అసలు ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. నేను ఇంకా భయపడతాను అనుకున్నాడు, అస్సలు భయపడలేదు. A few inches later. మళ్ళీ సెకండ్ టైం ఇంకోసారి వేరే విధంగా ప్రాంక్ చేద్దాం అని చెప్పి ఇంకో విధంగా ప్లాన్ చేసి మరి ప్రాంక్ చేద్దాం అనుకున్నాను. మీరు మాత్రం మీ ఇంట్లో పేరెంట్స్ కి తెలియకుండా ఎప్పుడు ఇలాగైతే ట్రై చేయకండి. ఇంకా ఫైనల్ గా మన బుడ్డోడు అయితే ప్రాంక్ అయిపోయాడు, భయపడ్డాడు. ఈ బుడ్డోడి మీద ప్రాంక్ చేసామో లేదో గానీ ఈ సౌండ్ విని మా అమ్మ కిచెన్ నుంచి అయితే బయటకు వచ్చి మరీ నన్ను వేసుకుంది. ఏదా నీకు మెంటలా? చిన్న పిల్లోడు నట్టింట్లో కూర్చొని టపాసాలు కాలస్తున్నావు. మొన్న కూడా ఆ పిల్లని ఏడిపించావు అలాగే. అలా నీ సున్నితమైన మనసుతో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు కదా. బాయ్ పేరెంట్స్.